వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం విజయవాడలో మధురా నగర్లో ఉన్నాం. ఈరోజు విజయవాడలో భవానీ భక్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి విరుముళ్ళు కట్టుకొని విజయవాడ రావడం జరిగింది. మరి ఈ భక్తులంతా ఎక్కడి నుంచి వచ్చారో, వీళ్ళకి అసలు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ భక్తులు ఎక్కడి నుంచి వచ్చారో. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము వెస్ట్ గోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరు నుంచి వచ్చామండి. అది మాకు పార్కింగ్కి ఇబ్బంది అండి, కొంచెం లాంగ్ ఆపేశారు. ఇడుముళ్ళు ఇంకా మాకు సదుపాయాలు ఏమున్నాయో ముందుకెళ్ళి చూడాలి. ప్రతి సంవత్సరం అయితే మాకు అన్ని ట్రాఫిక్గానే జరిగాయి. ఈ సంవత్సరం కూడా అంత నిర్విఘ్నంగా దుర్గమ్మ దయ వల్ల మాకు దర్శనం కూడా సక్రమంగా జరిగి ఏ ఇబ్బంది లేకుండా వస్తామని ఆశిస్తున్నాం. మీరు రాగానే పార్కింగ్ అదంతా బాగానే ఇచ్చారండి? పార్కింగ్ కొంచెం లాంగ్ మేడం, 3 కిలోమీటర్స్ దూరం ఆపేశారు. ఇక్కడ చూడాలండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో మీద వెళ్ళాలంటే అక్కడ దాకా ఆ గిరిప్రదక్షిణ 14 కిలోమీటర్లు చేయాలి. ఎంతమంది వచ్చారండి మీరు? మేము మొత్తం 20 మంది అండి. 20 మంది వచ్చారు. అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇందులో? చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. మరి మీరు మాల వేసుకొని అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు, మీకు అసలు ఎలాంటి నియమాలు ఉంటాయి? అసలు ఎన్ని రోజులు ఈ మాల ధరిస్తారండి? అంటే భవానీమాల వచ్చి 41 రోజు మండల దీక్ష, 21 రోజు వచ్చి అర్ధమండల దీక్ష. మాలో 41 రోజుకి వేసిన వాళ్ళు ఉన్నారు, 21 రోజుకి అర్ధమండల దీక్ష కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. నియమాలు అయితే భవానీ దీక్ష నియమాలు అందరికీ తెలిసినవి. దుర్గమ్మ గురించి అందరూ ఫాలో అయినాయి, మేము కూడా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు అంటే ఇప్పుడు కన్యాస్వామి, గురు ఇలా రకరకాలుగా ఉంటారు కదా, గంట స్వామి అని, మణికంఠ స్వామి అని, అలాగా. అంటే ఈ దీక్షలో కూడా అలా ఉంటాయా? అంటే మాకు గంట స్వామి, కత్స్వామి గట్రా ఉండవు మేడం. ఫస్ట్ సారి వేసుకున్న అయితే కన్య భవాని, ఇంకా సీనియర్ని బట్టి ఇంకా వేసుకుంటూ వస్తారు. నాకు ఇది 5వ సంవత్సరం నేను మాల వేసుకోవడం. ఈ భవానీలు అందరూ కొంతమంది ఫస్ట్ సారి వేసుకున్న భవానీలు ఉన్నారు, 12 సంవత్సరాలు వేసుకున్న భవానీలు ఉన్నారు, ఇంకా సీనియర్ భవానీలు ఉన్నారు. అంటే దశమికి వేసుకుంటారు, చండీకి వేసుకుంటారు మాల. అంటే ఇప్పుడు వేసుకుంది దేనికండి? ఇప్పుడు చండీకి మాల. చండీ హోమంలో దశమికి అయితే మామూలుగా నవరాత్రుల్లో వచ్చి ఇడుములు సమర్పిస్తాం. ఇప్పుడైతే చండీ హోమంలో సేమ్ స్వామి వాళ్ళకి వేసినట్టు ఆవు నెయ్యి టెంకాయలు వేసుకుని వచ్చి ఇడుములు సమర్పిస్తాం, హోమాలు వేస్తాం. అంటే విరుముడి సేమ్ అంటే అయ్యప్ప స్వామికి కట్టినట్టు ఆవు నెయ్యి తోటి అలానే కడతారా? అంటే ఇంకేమైనా డిఫరెంట్గా కడతారా అమ్మవారికి? డిఫరెన్స్ అంటే అమ్మవారు మాత కాబట్టి ఆవిడకి చీర, జాకెట్ అలాంటివన్నీ పెట్టి కొబ్బరికాయ ఇడుములు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తాం. మరి ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కానీ మరి మీకు ఫుడ్ కానీ ఇలాంటివన్నీ, అంటే దీక్షలో కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి మరి ఆ ఫుడ్ కానీ, మీరు స్నానాలు కానీ, హారతి తీసుకోవడం కానీ, మరి ఇలాంటివన్నీ ఇప్పుడు ఎలా అండి? ఇలాంటివి అంటే మేడం, ఇప్పుడు కృష్ణానదిలో స్నానం చేసి మేము మాల్లో అయితే భవానీ మాల్లో సాయంకాలం మాటలు భిక్ష ఉండదు, అల్పాహారం టిఫిన్ చేస్తాం మేడం. ఆ టిఫిన్ ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాం. స్నానం చేసి అల్పాహారం తీసుకుని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మినిమం ఎంతమంది భక్తులు వచ్చారండి మీరైతే? మేమైతే 20 మంది మేడం. 20 మంది వచ్చారు. అంటే సివిల్లో కూడా వచ్చినట్టున్నారు కొంతమంది? సివిల్లో కూడా కొంతమంది వచ్చారు, సివిల్లో 10 మంది వచ్చారు. ఎన్ని రోజులు పట్టిద్ది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? మాకైతే మార్నింగ్ అవుద్ది అనుకుంటున్నాం. ఈరోజు మార్నింగ్ అవుద్ది, అదే రేపు మార్నింగ్ కల్లా బయటకు వచ్చేస్తాం అనుకుంటున్నాం. మరి విజయదశమికి అంటే చాలా మందికి తెలిసినంత వరకు విజయదశమికే మాల వేసుకుంటారు, భవానీ మాలని చాలా మందికి తెలుసు ఆ విషయం. ఇప్పుడు చండీగఢ్ నేనైతే కొత్తగానే వింటున్నాను. అంటే ఇప్పుడే చాలా మంది మాల కూడా వేసుకున్నట్టున్నారు. అంత ప్రత్యేకత ఏంటండి అసలు ఇప్పుడు? అంటే చండీ ఇప్పటి నుంచి కాదు మేడం, ఇప్పటి నుంచి వేసుకుంటున్నారు. చండీ హోమం అమ్మవారి దగ్గర హోమం చేస్తారు. ఆ హోమం బట్టి చండీ మన కార్తీక మాసంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ మాసంకి జనవరిలో ఎండ్ అవుద్ది. ఈ జనవరి 3 నుంచి 7వ తారీఖు వరకు ఇడుముళ్ళు సమర్పించాలని మేము కూడా చూసి వేసుకున్నాం. మీకైతే అన్ని సౌకర్యాలు బాగానే జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ.